మీరు నా దృష్టిలో పరబ్రహ్మము. అటువంటి హే బ్రహ్మన్, మీరు నన్ను అనుగ్రహించి మా పూర్వీకులు ఆ యజ్ఞాన్ని ఎందుకు చేశారు, ఎలా చేశారు, సగర చక్రవర్తి ఆ యజ్ఞాన్ని చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చింది, దానికి ప్రతిబంధకం ఎందుకు వచ్చింది, 60,000 మంది కుమారులు బూదికుప్పలు ఎందుకు అయిపోయారు, ఎలా తరించారు, మా వంశం వాళ్ళు దానికి ఎంత కష్టపడ్డారు, ఆ కీర్తి ప్రతిష్టలు ఎలా సముపార్జించారు, నాకు వివరంగా చెప్పండి అంటాడు. విశ్వామిత్రుడు ఆ చెప్పేటటువంటి విధానం మీరు బాలకాండలో చదవాలి. అది ఒక దృశ్య కావ్యం కింద అందిస్తాడు. శిష్యుడైనటువంటి రాముడు విశ్వామిత్రుడు ఎదురుగుండా కూర్చొని పరమ భక్తితో వింటుంటాడు. అప్పుడు రాముడికి ఒక్క విశ్వామిత్రుడు వినా ఇంకెవరూ కనపడుతున్నారు. అందుకే చీకటి పడిపోతోందని కానీ సంధ్యావందనానికి వేళవుతోందని కానీ రాముడు గుర్తించడు. మీరు బాలకాండ చదవండి, విశ్వామిత్రుడి యొక్క బోధన ప్రజ్ఞ అర్థమవుతుంది. ఆయన శిష్యుడితో రాముడితో మాట్లాడుతూ కథంతా పూర్తి చేసి, రామ చీకటి పడిందోయ్, సాధువైనటువంటి జంతువులన్నీ వెళ్ళిపోయాయి, పక్షులన్నీ గూటికి చేరిపోయాయి, క్రూర మృగముల యొక్క అరుపులు వినపడుతున్నాయి, మనుష్య సంచారం తగ్గిపోయింది, మనం సంధ్యావందనం చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. రామ నీకు భద్రమగుగాక అంటాడు. ఎంత ప్రేమో, ఆ శిష్యవాత్సల్యం, ఆ గురుభక్తి నిజంగా రామాయణంలో చూసి తీరాలి.